తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురువే నమః. శ్రీ కామేశ్వరి దేవి నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకర్షణ మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో రవి, వృషభంలో గురువు, కర్కాటకంలో కుజుడు, కన్యలో కేతువు, అలాగే మీనంలో బుధుడు, శుక్రుడు, రవి, రాహువులు, చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశుల్లో సంచారం. సింహరాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. వ్యాపారపరంగా ఈ వారం బాగుంటుంది. చేసే పనిలో ఆటంకాలు లేకుండా ఉంటాయి. వృత్తి ఉద్యోగాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ దాన్ని అధిగమించగలుగుతారు. మిత్రుల సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. సంతానం యొక్క అభివృద్ధి బాగుంటుంది. వారి మంచి అభివృద్ధిలోకి వస్తారు. మంచి ఉద్యోగం లభిస్తుంది. విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ వారం ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. అయితే ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి నామమాత్రంగానే ఉంటుంది, తాత్కాలికంగానే ఉంటుంది. ఎవరు ఎన్ని ఇబ్బంది పెట్టినా మీ ధైర్యంతో ముందుకు వెళ్తారు. చిన్న చిన్న పనులు కూడా అధిగమించి ముందుకు సాగుతారు. అయితే ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. కడుపు నొప్పికి సంబంధించి గ్యాస్ట్రిక్, అసిడిటీ, లివర్ సంబంధించి ఇబ్బంది పెడుతుంది. సరైన సమయంలో ఆహారం, విశ్రాంతి తీసుకోవడం చెప్పదగిన సూచన. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారపరంగా ఏవైతే ఉన్న అడ్డంకులు ఈ వారం తొలగిపోతాయి. వ్యాపారం మంచి పదంలో నడుస్తుంది. అయితే కొంతమంది స్నేహితులు మిమ్మల్ని మోసం చేయాలని చూస్తారు. వచ్చిన డబ్బుని సద్వినియోగపరచుకోవాలి, లేకపోతే నష్టపోయే అవకాశం గోచరిస్తోంది. మీ దగ్గర డబ్బు ఉంది, ఖర్చు పెడదాం, లేదా మాకు ఇవ్వండి, ఇంట్రెస్ట్ ఇస్తాం, ఏదైనా సరే మీకు ఎందుకు మేము చూసుకుంటాం అనే మీతో చెప్పి డబ్బుని తీసుకునే అవకాశం కూడా గోచరిస్తోంది. ధనం విషయంలో మటుకి ఖచ్చితంగా ఉండాలి. మన వాళ్ళే కదా, మన స్నేహితులే, మన చుట్టాలే కదా, డబ్బు ఇస్తే ఏమవుతుంది అనే ధోరణికి మీరు వెళ్తారు. అలా వెళ్లకుండా ఉండడం చెప్పదగిన సూచన. అలాగే విలువైన భూముల్ని కొనుగోలు చేస్తారు. ఒక స్థలాన్ని కానీ ఇల్లుని కానీ అమ్మి వచ్చిన ధనంతో ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కొంత అనుకూలమైన పరిస్థితి గోచరించడం లేదు. ప్రాజెక్టులు ఆగిపోవడం కానీ లేదా ధన నష్టం కానీ సూచిస్తోంది. జాగ్రత్త వహించండి. చార్టెడ్ అకౌంట్స్, డాక్టర్స్కి, బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్నవారికి, సినీ పరిశ్రమలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంది. సినిమా రంగాల్లో వారికి మంచి సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. ఏది ఏమైనప్పటికీ గత వారం కంటే ఈ వారం కొంతమేర బాగుందని చెప్పచ్చు. అలాగే విద్యార్థులకు విద్యా సంబంధించిన విషయాల్లో కొంత చికాకు పెడుతుంది, కొంత బద్ధకం ఉంటుంది. అలాగే ఏ పని చేసినా ముందుకు వెళ్ళకపోవడం, చదివిందే మళ్ళీ చదవడం, గ్రూప్ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వారికి కొంచెం కష్టతరంగా ఉంటుంది. అయితే చదువు మీద శ్రద్ధ పెట్టడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. మీ సహనాన్ని కోల్పోకుండా ముందుకు వెళ్ళడం, ఏదైనా సమస్యలు ఉంటే తల్లిదండ్రులతోటి పరిష్కరించుకోవడం, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది. అయితే భాగస్వామి వ్యాపారం కావచ్చు, లేదా జీవిత భాగస్వామితో కావచ్చు, విభేదాలు రాకుండా చూసుకోవాలి. చిన్న చిన్న వాటికి కూడా కోపం రావడం లేదా గట్టిగా మాట్లాడడం ఇటువంటి జరుగుతుంటాయి. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. అందరూ మనవారే, ఏ పని చేసినా మన కోసం చేస్తారు లేదా మన కోసం చెప్తున్నారు అనే భావనలోకి రావాలి. లేకపోతే నష్టపోయే అవకాశం ఉంది. స్పెక్యులేషన్స్కి దూరంగా ఉండండి. ఏదైనా వ్యాపారం ప్రారంభించాలనుకుంటే కొంతకాలం ఆగి ఉండడం చెప్పదగినది. చిన్న చిన్న వ్యాపారస్తులకు ఈ వారం బాగుంది. ఉన్న వ్యాపారంలో అభివృద్ధి పదంలోకి వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే రాజకీయపరమైన ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ వారం బాగుంటుంది. ప్రజాదరణ పొందుతారు. అయితే రాజకీయ లబ్ధి కోసం ఏవైతే పనులు చేస్తున్నావో అవి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మొత్తం మీద గత వారం కంటే ఈ వారం బాగుందని చెప్పచ్చు. ఫైనాన్షియల్ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగంలో చిన్న చిన్న ఇబ్బందులు ఏమన్నా సరే వాటిని పక్కన పెట్టి ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. విదేశాల్లో ఉన్న వారికి, H1B గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ వారం వచ్చే అవకాశాలు ఉంది. అయితే వివాహ సంబంధం చూస్తున్న వారికి మంచి సంబంధం కుదురుతుంది. సంబంధం బాగుంది, తాంబూలాలు తీసుకుందాం అని అనుకుంటారు. కానీ ఆ టైంలోనే
ఏదో విధంగా వివాహం ఆగే అవకాశం గోచరిస్తోంది. కాబట్టి ఏదైనా సరే జాతక పరిశీలన చేసుకుని ముందుకెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశి వారికి అష్టమ శని నడుస్తుంది. అష్టమ శని వల్ల కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి బాగుండదు. ఏదైనా సరే వారి వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటుంది తప్ప అష్టమ శని వారికి ఇలాగే ఉంటుంది, వారికి ఏమీ బాగోదు అనుకోవడం పొరపాటు. కొంతమందికి బాగుంటుంది, కొంతమందికి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అష్టమ శనిలో శని స్తోత్రం పఠించడం, అలాగే శనీశ్వరుడికి 8 శనివారాలు తైలాభిషేకం చేయించడం, అఘోర పసుపు హోమం చేయించడం చెప్పదగిన సూచన. అలాగే ప్రతిరోజు నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయండి. అలా కుదరని పక్షంలో మంగళవారం కానీ శనివారం నాడు కానీ ఆంజనేయ స్వామి వారికి దీపం పెట్టడం, లేదా నవగ్రహాలకి నవగ్రహ ఒత్తులతో దీపారాధన చేయడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో నిర్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 1, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు ఆదివారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.